వెల్కమ్ టు ప్రజా సంక్షేమ ఛానల్. నా పేరు గణేష్. ప్రజా సంక్షేమ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి అందరికీ అన్ని విషయాలు ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సంబంధించి మేడం గారు మనకి కొన్ని స్పోర్ట్స్ సంబంధించినటువంటి వివరాలు మన అందరికీ అన్ని విషయాల ప్రోగ్రాంలో కొన్ని విషయాలు చెప్పారు. అనకాపల్లి జిల్లా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధికారి అయినటువంటి పూజా శైలజ గారు యువతకు మరియు విద్యార్థులకు స్పోర్ట్స్ వైపు మరింత ఆసక్తి పెంచేలా ఆమె మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. నేను అనకాపల్లి డిఎస్డిఓగా వర్క్ చేస్తున్నాను. నా పేరు పూజారి శైలజ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ను. అలాగే మా డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉంటుంది, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని. మాకు ఒక ఎండి గారు ఉంటారు, అలానే చైర్మన్ గారు ఉంటారు. ఇక్కడ మనకి అనకాపల్లికి వచ్చేసరికి మన స్పోర్ట్స్ చైర్మన్గా కలెక్టర్ మేడం గారు ఉంటారు. మాకు ఇక్కడ 5 మెంబర్స్ కోచ్లు ఉన్నారు. అందులోని వాళ్ళు ఏంటంటే ఎవరైతే గేమ్ వైజ్గా కోచెస్ ఉంటారో మాకు ప్రస్తుతానికైతే మన అనకాపల్లికి 5గురిని ఇచ్చారు. ఆ 5గురు వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ కోచింగ్. అంటే మన స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ ఉంటాయి ఇయర్లీ వైజ్. ప్రతి సంవత్సరము జూన్ నెలలోని సెలక్షన్స్ ఉంటాయి. ఆ సెలక్షన్స్ మనం కండక్ట్ చేసేసి కడప స్పోర్ట్స్ స్కూల్కి మనము వాళ్ళని ప్రమోట్ చేస్తుంటాము. అలాగే ఇక్కడ ఇప్పుడు స్పోర్ట్స్ కాకినాడ, తిరుపతిలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. హాస్టల్స్ ఇంతకు ముందే ఉండే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హాస్టల్ స్టార్ట్ చేశారు. ఈ మంత్లో సెలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నారు చాలా మంది. మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే శాప్ లీగ్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతి మంత్ జనవరి నుండి స్టార్ట్ అయ్యింది మనకి ఇక్కడ. జనవరి నుండి డిసెంబర్ వరకు మంత్కి ఒకటి శాప్ లీగ్ కండక్ట్ చేస్తున్నాము. అయినాయి కొన్ని 6 గేమ్స్ వరకు అయినాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇది మనం అంటే స్పోర్ట్స్ అథారిటీ చేసేది. ప్రస్తుతానికైతే ఈ గేమ్స్ జరుగుతున్నాయి. ఏంటంటే శాప్ లీగ్స్, స్పోర్ట్స్ స్కూల్స్, అలానే మనకి ఇక్కడ నుండి అసోసియేషన్ కోఆర్డినేట్ అయ్యి ఇక్కడ నుండి డిస్ట్రిక్ట్ కండక్ట్ చేసి స్టేట్కి పంపిస్తారు. అవన్నీ ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. స్పోర్ట్స్కి పార్టిసిపేట్ చేసే ఒక క్రీడాకారులు ఏ రకమైన ఆరోగ్యం కలిగి ఉండాలి? ప్రస్తుతానికి మనకి ఈ ఫోన్కి అటెండ్ అవ్వకన్నా ఇప్పుడు సమ్మర్ క్యాంపులు జరుగుతున్నాయి. సమ్మర్ క్యాంపులు 1 మంత్ మనకి మే 1వ తేదీ నుండి మే 31 వరకు కండక్ట్ చేసాము. అందులో చాలా వేల మంది, మన దగ్గర 3,000 మంది వచ్చారు. 2,980 మంది మనకి ఇక్కడ రిజిస్టర్ అయ్యారు. ఈ 2,900 మంది కూడా ప్రతిరోజు ఉదయం 5:30కి గ్రౌండ్లో ఉంటున్నారు, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి గ్రౌండ్లో ఉంటున్నారు. ఈ సంవత్సరం ఎక్కువగా అయింది మన అనకాపల్లికి. ఏంటంటే ఫోన్ అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి కోసము. అయితే వీళ్ళు ఉదయం లెగిసి గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేస్తే కనుక ఫిట్నెస్ లో ఉంటారు. ఫిట్నెస్ లో ఉంటే కనుక ఏ గేమ్ కి సెలెక్ట్ వాళ్ళ బాడీ అవుతుందో ఆ గేమ్ కి ఆ కోచ్ సెలెక్ట్ చేస్తారు. మనం ముందుగా ఏ పిల్లలకి ఈ గేమ్ ఫలానా గేమ్ అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు 9 ఇయర్స్ నుండి 89 ఇయర్స్ నుండి వాళ్ళకి కొంచెం ఆ బాడీలోని ఫిజిక్ని బట్టి ఈ గేమ్కి వీళ్ళు పనికొస్తారని చెప్పేసి అక్కడ కోచ్ నిర్ణయించడం జరుగుతుంది. ఆ కోచింగ్ కూడా ఇస్తే దాన్ని డెవలప్ చేయడానికి ఆ పిల్లడికి ఆ బ్యాకప్ వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఇస్తే అది డెవలప్ అవుతుంది. మరి మీరు 5 మంది కూర్చున్నారు, అది అనకాపల్లిలో లేకపోతే ఇంకెక్కడ? అనకాపల్లిలో 5గురు కోచ్లు ఇక్కడ ఈ మన ఈస్పీ స్టేడియంలో. అవును. మన ఇంకా జిల్లా వ్యాప్తంగా అంటే ఇక్కడ అన్ని దగ్గర ఇప్పుడు మన నక్కపల్లిలోనే హాకీ ఉంది, అక్కడ కోచ్ ఉన్నారు. తర్వాత మన ఎలమంచిలో ఉన్నారు, తర్వాత మన అడ్డోడ్లో ఉన్నారు. అలా ఇక్కడ కోచ్లు వేరే వేరే మండలాలకు వెళ్ళి 5 మంది జిల్లా మెయిన్ ఇది జిల్లా స్ప్రెడ్ అయ్యి చెప్తున్నారు. 5గురు ఉన్నారు మనకి. బాక్సింగ్ 2, టైకొండో 1, టైకొండో 2, బాక్సింగ్ 2, తర్వాత మన హాకీ 1. 5గురు కోచ్లు ఇక్కడ ఉన్నారు.
ఇంకా మనకి నీడ్ ఈ ఉంది. మధ్య కాలంలో లేటెస్ట్ గా మనం ఏమైనా ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అవుతుంది, 31తో అయిపోతుంది. శాప్ లీగ్లు కండక్ట్ చేస్తాం ప్రతి మంత్. శాప్ లీగ్లు కండక్ట్ చేస్తాం. మన వెయిట్ లిఫ్టింగ్ అయిపోయింది, తర్వాత అథ్లెటిక్స్ పోస్ట్ పోన్ అయింది ఎండలు అని చెప్పేసి, అది కూడా అవుతుంది. బాక్సింగ్ అయిపోయింది, ఫుట్బాల్ అయిపోయింది, తర్వాత చెస్ అయ్యింది, మనకు చెస్ లో కూడా వచ్చాయి. అథ్లెటిక్స్ మారథాన్ అయింది. అన్ని అవి వెళ్ళిపోగా మిగతావి ఇంకా ఉన్నది. ఇది మే నెల, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా 7 months. మంత్కి ఒకటి ఉంది, ప్రతి మంత్ కి ఒక గేమ్ ఉంది శాప్ లీగ్. ఇందులోని పిల్లలు ఏంటంటే రిజిస్టర్ చేసుకొని వాళ్ళ టాలెంట్ ని స్టేట్ కి, ఇక్కడ జిల్లా సెలక్షన్స్ అవుతాయి. ఈ జిల్లా నుండి స్టేట్ ఎక్కడైతే ఆ స్టేట్ కి వెళ్తారు. అందులో డెవలప్మెంట్ ఉంటే కనుక వాళ్ళని తీసుకొని కోచింగ్ సపరేట్ గా ఇస్తుంటారు. ఆ ఉద్దేశంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ నిర్ణయం తీసుకుంది.